హాయ్ ఫ్రెండ్స్! టాలీవుడ్‌లో మల్టీ స్టార్స్ కాంబినేషన్‌లో సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ ట్రెండ్ అనేది ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. పైగా సినీ ప్రేక్షకులు కూడా ఇలాంటి కాంబో సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారన్నమాట. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ అవ్వగా మరికొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మరి అలాంటి చిత్రాల్లో 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్', ప్రభాస్ లేటెస్ట్‌గా నటించిన 'కల్కి 2898' ఏడీ సినిమాలన్నమాట. ఈ సినిమాలు ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ని ఆకట్టుకుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదన్నమాట. 1000,00,00,000 గ్రాస్ కలెక్షన్ రాబట్టిన సినిమాలన్నమాట ఈ సినిమాలు. అయితే యంగ్ హీరోల్లో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రామ్ పోతినేని. అలాగే సీనియర్ అగ్ర హీరోల్లో మాస్ ఇమేజ్ గల హీరో నందమూరి బాలకృష్ణ. మాస్ ఆడియన్స్‌ని మెప్పించడంలో తనకు తానే సాటి అన్నమాట. బాలకృష్ణ, రామ్ పోతినేని వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్నట్లుగా న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మూవీకి దర్శకుడైన మహేష్ కుమార్ పి ఈ మల్టీ స్టారర్ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి. బాలయ్య, రామ్ పోతినేని వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మాస్ ఆడియన్స్‌కి పండగే అన్నమాట. ఈ న్యూస్‌లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.